హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్‌లో భాగంగా పెన్షన్ నోటీసులనేటివి ఇక మీదట నిలుపుదల చేసిందనమాట. సెర్ఫ్ అధికారులైతే ఆదేశాలైతే జారీ చేశారు. సో, ఇక మీదట పెన్షన్ నోటీసులైతే ఇవ్వబాకండి. కేవలం అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి వారి రీఅసెస్‌మెంట్ కొరకు వెరిఫికేషన్ అనేది చేయించేందుకు ఉత్తర్వులు జారీ చేయండి అని చెప్పి సెర్ఫ్ నుంచి ఒక లెటర్ అయితే నిన్నటి రోజునైతే రావడం జరిగిందనమాట. ఈ లెటర్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను తెలుగులో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా కొంతమందికి కొత్తగా అయితే డీఎంహెచ్ఓ పెన్షన్‌లనేటివి ఇవ్వబోతున్నారు. అది కూడా ప్రస్తుతం సదరం సర్టిఫికేట్‌లు ఎవరైతే కొత్తగా పొంది ఉన్నారో వారి యొక్క పర్సెంటేజ్ అనేది 85% కంటే ఎక్కువగా కనుక ఉండినట్లయితే వారికి రూ. 15,000 పెన్షన్‌లకైతే మార్చబోతున్నారనమాట. సో, వీటిని కొత్తగా డీఎంహెచ్ఓ పెన్షన్‌ల కింద అయితే ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇలా ఈ యొక్క పెన్షన్ నిలుపుదల నోటీసులనేటివి ఎవరికి నిలుపుదల చేయబోతున్నారు? అదేవిధంగా అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రాసెస్ అనేది ఏ విధంగా జరగబోతుంది? కొత్తగా డీఎంహెచ్ఓ పెన్షన్‌లు అంటున్నారు కదా! అవి ఎవరికిస్తారు అనే వివరాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియోని లైక్ చేయడం లేదు. లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్ అండ్ మోటివేట్‌గా అయితే ఉంటుందన్నమాట. అలానే యూట్యూబ్ ద్వారా నలుగురికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. ఓకేనా? మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇక టాపిక్‌లో భాగంగా ఈ యొక్క సెర్ఫ్ నుంచి వచ్చినటువంటి ఒక లెటర్ ఏదైతే ఉందో, ఆ లెటర్‌ని ఇక్కడ నేను మీకు తెలుగులో కన్వర్ట్ చేసి అయితే చూపిస్తున్నాననమాట. సో, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రెగ్యులర్ సదరం పరిశీలన, గతంలో నోటీసులు అందుకున్న రీఅసెస్‌మెంట్ పరిశీలనలు అన్నీ కూడా ప్రస్తుతం నిలుపుదల చేసి కేవలము పెన్షన్ రద్దు, పెన్షన్ రకం మార్పు కొరకు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అంటే ఈ యొక్క కొత్త సదరం సర్టిఫికేట్‌ల ఆధారంగా ఎవరికైతే పెన్షన్ పోయిందో అదేవిధంగా పెన్షన్ రకం చేంజ్ అయిందో అంటే రూ. 15,000 తీసుకుంటూ ఉంటే రూ. 6,000కి మారడము, రూ. 6,000 నుంచి రూ. 4,000కి మారడము. ఇలా ఎవరికైతే చేంజ్ అయ్యి ఉందో ఓకేనా? సో, వారందరికీ సంబంధించి ప్రభుత్వము వెంటనే కూడా ఉత్తర్వులైతే జారీ చేయండి. వారికి నోటీసులైతే పంపించండి అని చెప్పి చెప్తుందనమాట. సో, అయితే ఈ యొక్క నోటీసులనేటివి ఎలా రాబోతున్నాయంటే ముఖ్యంగా మన యొక్క గ్రామ వార్డు సచివాలయానికి మీరు మొదట్లో ఏవైతే నోటీసులనేటివి అందుకున్నారో ఈ యొక్క హాస్పిటల్స్‌కి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోమని నోటీసులనేటివి పొంది ఉంటారు కదా! సేమ్ అదే విధంగా ఇప్పుడు గూడా ఈ యొక్క నోటీస్ అనేది మీకు రాబోతుందండి. ఓకేనా? సో, డైరెక్ట్ ఎంపీడీఓ ఆఫీస్ నుంచయితే మీ యొక్క సచివాలయంకైతే నోటీస్ అనేది వస్తుందనమాట. ఎవరైతే పెన్షన్ పోయిందని అప్పీల్ చేసుకున్నారో, అదేవిధంగా పెన్షన్ రకము చేంజ్ అయిందని ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి నోటీసులనేటివి రాబోతున్నాయి. ఆ నోటీసులలో యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఫస్ట్‌లో వచ్చిన నోటీస్ ప్రకారమే ఎక్కడికి వెళ్ళాలి? ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి? ఏ తేదీన వెళ్ళాలి? రీవెరిఫికేషన్ కొరకు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలనే వివరాలు ఆ నోటీస్‌లో అయితే ఇస్తారనమాట. సో, దాని ప్రకారం హాస్పిటల్‌కి వెళ్లి వెరిఫికేషన్ అనేది చేయించుకున్న తర్వాత ఫైనల్ జడ్జ్‌మెంట్ కింద మీకు పెన్షన్ అనేది ఉంచాలా? తీసేయాలా? పెన్షన్ రకము చేంజ్ చేయాలా? లేదా? అనేది గవర్నమెంట్ డిసైడ్ అవుతుందనమాట. మళ్ళీ కూడా మీకు మీ యొక్క పెన్షన్ రకము చేంజ్ అయితే ఒకేళ చేంజ్ అయితే మీకు చేంజ్ అయినట్లు మళ్ళీ నోటీస్ అనేది వస్తుంది. ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ అయితే మీ యొక్క పెన్షన్ కంటిన్యూ అయిందని చెప్పి మీకు నోటీస్ అనేది రావడం జరుగుతుందనమాట. ఈ ప్రాసెస్ అనేది ఈ సెప్టెంబర్ నెలలో చేయండి. ఇవి కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ సదరం సర్టిఫికేట్‌లు, మెడికల్ సర్టిఫికేట్‌లను పరిశీలన చేయండి అని చెప్పి సెర్ఫ్ నుంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే గ్రామ వార్డు సచివాలయం అధికారులకైతే రావడం జరిగిందనమాట. సో, ఇక్కడి వరకు ఈ ప్రాసెస్ అనేది మీరు తెలుసుకున్నారు. ప్రెజెంట్ ఈ నెలలో ఏం జరగబోతుంది అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి డీఎంహెచ్ఓ పెన్షన్‌లు కొత్తగా ఇవ్వబోతున్నారండి. ఓకేనా? సో, దీనికి ప్రూఫ్‌గా నేను ఎలా చెప్తున్నానంటే ప్రెజెంట్ ఎవరైతే ఈ యొక్క డీఎంహెచ్ఓ పెన్షన్స్ అంటే ఏంటంటే రూ. 15,000 పెన్షన్ మెడికల్ ద్వారా వచ్చేటువంటి మెడికల్ సర్టిఫికేట్ ద్వారా వచ్చేటువంటి పెన్షన్‌లనమాట ఇవి. సో, వీటిలో ఎక్కువగా పారాలిసిస్ వచ్చి మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా యాక్సిడెంటల్ కేసెస్ అంటే ప్రమాదవశాత్తు శరీర భాగాలు కోల్పోయి మంచాలకే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి ప్రభుత్వం రూ. 15,000 అయితే ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా సో, గతంలో వీరు ఇదే కేటగిరీలో ఉన్నారు. కాకపోతే రూ. 6,000 పెన్షన్ అనేది వీరికి వస్తూ ఉంది. ఓకేనా? పారాలిసిస్ వచ్చింది ఒక వ్యక్తికి లేదా ప్రమాదవశాత్తు శరీర భాగాలు కోల్పోయి మంచానికే పరిమితమై ఉన్నాడు. సో, ఈయనకొచ్చేసి పాత సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్ అనేది 85% కంటే తక్కువగా ఉంది. సో, ఆయనకి రూ. 6,000 పెన్షనే వస్తుంది. ఇప్పుడు కొత్త సదరం సర్టిఫికేట్ ఆధారంగా పర్సెంటేజ్ అనేది పెరిగింది. అంటే 85 అబోవ్ అనేది వెళ్ళింది. సో, వీరికి సంబంధించి కొత్త పెన్షన్‌లు రావాలి కదా! సో, డీఎంహెచ్ఓ పెన్షన్‌ల కింద రూ. 15,000 రావాలి కదా! సో, వీరికి సంబంధించి కూడా ప్రాసెస్ అనేది ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతుంది. దీని మీద సమాచారము రేపో, ఎల్లుండో ఖచ్చితంగా ఇప్పుడు మనం లెటర్ ఏ విధంగా అయితే సెర్ఫ్ అధికారుల నుంచి అయితే చూసామో, సేమ్ అదే విధంగా డీఎంహెచ్ఓ పెన్షన్‌లు కూడా ప్రాసెస్ చేయమని చెప్పి వస్తుందనమాట. సో, ఇప్పుడు నేను చెప్పాను ఎవరికైతే ఈ యొక్క డీఎంహెచ్ఓ పెన్షన్‌లు కొత్తగా రాయబోతున్నారనేది. ఓకేనా? పారాలిసిస్, యాక్సిడెంటల్ బాధితులు ముఖ్యంగా మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి ఎవరైతే రూ. 6,000 పొందుతున్నారో వారికి కొత్త సదరం పర్సెంటేజ్ అనేది 80% కంటే ఎక్కువగా వచ్చి ఉంటుందో
వారికి సంబంధించి అయితే డిఎంహెచ్ఓ పెన్షన్లు అనేవి ప్రాసెస్లోకి అయితే రాబోతున్నాయి. ఓకేనా? సో అయితే ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్ల ప్రాసెస్లో భాగంగా ముఖ్యంగా మీకు అనేది కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయన్నమాట. ఇందులో మెడికల్ సర్టిఫికేట్ మెయిన్ అవుతుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది జిల్లా ఆసుపత్రి నుంచి, ఓకేనా, పెద్ద ఆసుపత్రి నుంచి అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మాది తిరుపతి డిస్ట్రిక్ట్. మా తిరుపతిలో వచ్చేసి రియా హాస్పిటల్ నుంచి అయితే వస్తుందన్నమాట మెడికల్ సర్టిఫికేట్. సో అక్కడి నుంచి తీసుకుంటేనే మిమ్మల్ని ఓకే చేస్తారు. సో అక్కడికి వెళ్లి మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని, ఆ మెడికల్ సర్టిఫికేట్‌తో పాటు కొత్త సదరం సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రము, బ్యాంక్ అకౌంట్ బుక్. ఈ అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకున్నాక, ఎప్పుడైతే డిఎంహెచ్ఓ పెన్షన్‌లకి సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ ఆధారంగా ప్రాసెస్ జరుగుతుంది అనే సమాచారం వస్తుందో, మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం ద్వారా, లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా అయితే వీటికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఓకేనా? అది కూడా ఈ నెలలోనే జరగబోతుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పెన్షన్‌ల వెరిఫికేషన్‌కి అయితే వెళ్తుంది గవర్నమెంట్. ఓకేనా? ఈ విధంగా అయితే ఈ యొక్క సర్కిల్ అయితే జరుగుతూ ఉంటుందనమాట పెన్షన్‌లకు సంబంధించి. ఓకేనా? సో ప్రెజెంట్ అయితే నోటీసులు అనేటివి కొత్తగా ఇంతవరకు కూడా నోటీస్ అందుకోనన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావు. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్‌లు పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క టెంపరరీ సదరం సర్టిఫికేట్, అదేవిధంగా సో పెన్షన్ రకము చేంజ్ అయ్యి, ఆ రకం ప్రకారం ఎవరికైతే పెన్షన్ అనేది వస్తుందో అవి మాత్రం వస్తూనే ఉంటాయి. అలానే పెన్షన్ రద్దయినటువంటి వాళ్ళకి గూడా ఈ నెలలో పెన్షన్ అనేది వచ్చిందండి. ఓకేనా? సో మీ యొక్క అప్పీల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పెన్షన్ అనేది వస్తూనే ఉంటుంది. పెన్షన్ అనేది ఎలాంటి పరిస్థితిలో ఆగదు. కేవలము పర్సెంటేజ్ చేంజ్ అయిపోయినటువంటి వాళ్ళకి గూడా ఆ పెన్షన్ అనేది వస్తూనే ఉంటుందనమాట. మీరు అప్పీల్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఆధారంగా మీ పెన్షన్ ఉంచాలా లేదా అనేది ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాతనే మీ పెన్షన్ ఆగిపోవడం, లేకపోతే పెన్షన్ రకము చేంజ్ అయ్యి అమౌంట్ అనేది పెరగడమో, లేకపోతే తగ్గడమో జరుగుతుందనమాట. ఈ తంతు అంతా గూడా ఈ నెలలోనే జరుగుతుందనమాట. అలానే కొత్తగా డీఎంహెచ్ఓ పెన్షన్‌లకు గూడా ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారము. ఈ విధంగా అయితే ఉన్నాయండి ప్రెజెంట్ పెన్షన్‌లకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్‌లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.